శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క చూపుల ప్రభావం, ఆ అమ్మవారి చూపులు హరిపై పడినప్పుడు ఆ చూపులు మనకు ఎటువంటి ప్రయోజనం కలిగిస్తాయో అనేటువంటిది 7 శ్లోకాల్లో మనం చూసాం. 9 శ్లోకాల వరకు కూడా అమ్మవారి చూపుల యొక్క విశిష్టత శంకర భగవత్పాదనకు చెప్పారనే విషయం కూడా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారో దాని ముందర ఆ శ్లోకం ఒక్కసారి మనం చూద్దాం. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువా. నారాయణ ప్రణయిని చూసారా, ఇక్కడ మళ్ళీ నారాయణని తీసుకొచ్చారు. నారాయణ ప్రణయిని అని చెప్పి అమ్మవారిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఆ అమ్మవారిట ఆవిడ తనకు దయాద్రమైనటువంటి ఆ దృష్టి, ఆ చూపులు ఎలా ఉంటాయంటేట, దయానుపవనో ద్రవిణాంబుధార, అటువంటి దద్యాత్ ఇవ్వాలి అంటున్నారు అన్నమాట. నాకు కలగాలి, నాకు రావాలి. అవేంటి? దయ అనుపవనము, అమ్మవారి దయ అనేటువంటి ఆ వర్షానికి, మబ్బుకి లేకపోతే అనుసరించి వచ్చినటువంటిది అనమాట. దయానుపవనో ద్రవిణాంబుధార అంటే మబ్బు నుంచి వర్షధార ఎలా అయితే కురుస్తుందో, అమ్మ చూపులు అనేటువంటి ఆ మబ్బు నుంచి ద్రవిణము అనేటువంటి ధార, ధనధార కురుస్తుందట. అయితే ఇక్కడ ద్రవిణము అంటే ఏంటి? ధనం ఒకటే కాదు, ధాన్యము, సంతానము, ఆరోగ్యము, వస్తు వాహనాలు, సకల ఐశ్వర్యాలు కూడా అన్నమాట. చూడండి, మనం ఎవరినైనా ఆశీర్వదిస్తుంటే ఏం చేస్తాం? అష్టైశ్వర్య సిద్ధిరస్తు, ధనకనక వస్తువాన సిద్ధిరస్తు, ఇటువంటి కొన్ని మాటలు మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఐశ్వర్యము అంటే అర్థం ఏంటి? మనకున్న సంపద మీద మనకు నియంత్రణ ఉండాలి. సంపద ఉండి దాని మీద 1 రూపాయి కూడా మనం ముట్టుకోకపోతే అది ఐశ్వర్యం అనిపించుకోదు, అది డబ్బే ఉంటుంది. ఒక బ్యాంకు క్యాషియర్ దగ్గర డబ్బులు ఉంటే ఏమవుతుంది? ఆయన ముట్టుకోగలడా? ఆయన 1 రూపాయి అయినా దాన్ని తీసుకోగలడా? కుదరదు. అందుకని ఆయన దాని మీద కంట్రోల్ ఉండదు. కానీ మన దగ్గర డబ్బు ఉండి మనకు దాని మీద కంట్రోల్ ఉండి మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఆ నియంత్రణ అది ఉన్నప్పుడు అది ఈశత్వము అంటారు దాన్ని. ఆ డబ్బు మీద ఉండే ఆ ఈశత్వం ఉంటేనే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎందుకంటే డబ్బు ఉండడమే కదా, డబ్బు మీద ఈశత్వం కూడా ఉండాలన్నమాట. అటువంటివి అష్టైశ్వర్యాలు అనేటువంటి చెప్పారన్నమాట. అష్టైశ్వర్యాలు అంటే ఏంటంటే దాసీజనం, ఇంటి నిండా దాసీజనం అంటే ఉండడం అనేటువంటి. భృత్యులు, దాసికి భృత్యులకి, దాసులకి భృత్యులకి తేడా ఏమిటి? భృత్యులు అంటే భృతి తీసుకుని ఉద్యోగం చేసేవాడు, అంటే జీతం తీసుకుని ఉద్యోగం చేసేవాడు. దాసుడు అంటే వాడు అసలు జీతంతో సంబంధం లేదు. అమ్మా నువ్వేం చెప్తే చేస్తాను, బాబు నువ్వేం చెప్తే చేస్తాను, వాడు ఏమిస్తే తీసుకుంటాడు, అది వాడు దాసుడు అనేటువంటిది. రామదాసు, ఆయన భృత్యుడు కాడు చూసారా. అందుకని ఏంటి? రాముడే నమ్ముకున్నాడు, కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో కూడా ఆయన దాసులు ఉన్నాడు. అదనమాట. అందుకని దాసదాసీజనము, భృత్యులు, తర్వాత సంతానము, బంధువులు, వస్తువులు, ఆభరణాలు, వాహనాలు, ధనము, ధాన్యము, ఇటువంటివన్నీ కలిపి అష్టైశ్వర్యములు అని చెప్పేసి అంటారు అన్నమాట. అందుకని అష్టైశ్వర్య సిద్ధిరస్తు అంటే అది అర్థం. ఈ అష్టైశ్వర్యాలు కలగాలంటే అమ్మవారి యొక్క చూపులు అనేటువంటి ఆ ధార, ఆ మబ్బు నుంచి కురిసేట వర్షధార మన మీద పడాలట. దాని గురించి భక్తుడు కూడా ఎలా ఉంటాడు అంటేట, అస్మిన్న కించన విహంగ సుసభూషణ్ణే. విహంగం అంటే పక్షి, ఒక చాతక పక్షి. అది కిందిని ఎన్ని నీళ్లున్నా సరే, ఎంత పెద్ద నది దగ్గర ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఒక్క చుక్క కూడా తాగదు చాతక పక్షి. అది ఎప్పుడు కూడా మబ్బు నుంచి కురిసేటువంటి వర్షధార గురించే అలాగా నిరీక్షిస్తూ ఉంటుంది. ఆ మబ్బు ఎప్పుడు కురుస్తుందా అని చూస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఎంత పెద్ద నది ఉన్నా ముట్టుకోదు, ఒక్క చుక్క కూడా ముట్టుకోదు. దాని లక్షణం అది. అంటే ఆ మబ్బు నుంచి వస్తున్నటువంటి అతి శుద్ధమైనటువంటి ఆ నీరే తాగుతుంది. ఆ విధంగా ఏ విధంగా అయితే ఈ చాతక పక్షి మబ్బు నుంచి వచ్చేటువంటి ఆ వర్షధార గురించి
నిరీక్షిస్తూ ఉంటుందో అలాగే అమ్మా నేను కూడా నీ దయ అనేటువంటి మబ్బు నుంచి వచ్చిన ఆ వర్షధార గురించి నిరీక్షిస్తూ నేను నిన్ను అంటి పెట్టుకుంటూనే ఉంటాను తల్లి. నువ్వు ఎప్పుడు కురిపిస్తే అది నేను పొందుతాను. అది నీ చేతిలో ఉంది. నీ కృపది, నీ అనుగ్రహం, అవ్యాజ కరుణామూర్తివి నువ్వు. ఆర్ద్రతతో కూడినటువంటిదమ్మా నీ దయ అనేటువంటిది ఇక్కడ తెలియచేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అయితే మబ్బు బాగానే ఉందండి. మామూలుగానే మబ్బు కురవాలంటే ఎన్ని సహకరించాలండి? చల్లటి గాలి వేయాలి. అంటే ఏంటి, మళ్ళీ గాలి ఎక్కువ వేస్తే మళ్ళీ కుదరవు, మబ్బు చెరిగిపోతుంది, అందరికీ తెలుసు కదా. అందుకని చల్లటి గాలి వేయాలి. అది కూడా చల్లగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు ఆ గాలి. మళ్ళీ వేసవి తాపంలో ఉన్నప్పుడు చల్లటి గాలి వస్తే మనకు చాలా బాగుంటుంది. అటువంటి గాలి ఉండాలన్నమాట. అది ఎంతో స్వాంతన కలిగిస్తాయన్నమాట. అలాగే అమ్మవారి చూపులనే మబ్బు కూడా కనబడగానే మనలో ఉండేటువంటి తాపాలన్నీ కూడా ఉపసించిపోతాయి. తాపం అంటే వేడి. అవేమిటి ఆ తాపాలు చూద్దాం. ఇప్పుడు మనలో ఎన్నెన్నో తాపాలు ఉన్నాయి. అన్నీ కలిపినట్టయితే మూడు చెప్పారండి. అవేమిటంటే తాపత్రయము అని మనం మాట వాడుతూ ఉంటాం. అవి ఆ తాపత్రయం తొలగడానికే మనం ఎప్పుడైనా శాంతి మంత్రాల్లో ఓం శాంతి 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 అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, తాపత్రయాల్లో మొదటిది ఏమిటంటే అధి భౌతిక శాంతి అని చెప్పంటారు. అధి భౌతిక శాంతి అంటే మన చుట్టూ ఉండేటువంటి, అంటే భౌతికంగా మన చుట్టూ ఉండేటువంటి క్రిమి కీటకాదులు వీటి వల్ల వాటి మీద మనకు కలిగించే తాపాలను కూడా ఆది భౌతిక తాపాలు అంటారు. అలాగే ఆధ్యాత్మిక తాపాలు అంటే ఏంటంటే మనకి వచ్చేటువంటి రోగాలు, రోష్టులు, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలు అనేవి ఉంటాయి చూసారా, దాన్ని ఆధ్యాత్మికమైన తాపములు అంటారు అన్నమాట. అది దైవిక తాపములు అంటారు. అంటే ఏంటి, మన కంట్రోల్లో ఉండదు. అది ఒక భూకంపం, ఒక సునామీ, వరదలు ఇటువంటివన్నీ వస్తాయనుకోండి, మన కంట్రోల్లో ఉండవు కదా. ఇవన్నీ అధి దైవిక తాపములు అంటారు. అందుకని ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనేటువంటి మూడు తాపములు కూడా ఉపశమనం కావాలి. అవి ఉపశమనం కావాలి, లేకపోతే వచ్చినప్పుడు కూడా తట్టుకునే శక్తి అయినా ఉండాలి. అది కలిగించేటువంటి తల్లి ఈ తల్లి అన్నమాట. అందుకని చెప్పేసి దాని గురించి నేను నిరీక్షిస్తూ ఉంటాను. ఎలాగా, చాతక పక్షిలాగా. విహంగ శిశవు విషణ్ణే అని విహంగ శిశవు కూడా అన్నాడు. చాతక పక్షి చిన్న పిల్ల, చాతక పక్షి పిల్లలాంటి అనమాట. అటువంటి కావాలి. అప్పుడేమవుతున్నది, దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం. దుష్కర్మ ఘర్మలు అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఈ తాపము, దుష్కర్మలు అనేటువంటి తాపముల వల్ల వచ్చినటువంటి పేర్కొన్నటువంటి ఈ బాధలని, ఇవి జన్మల నుంచి మనలో పేర్కొని ఉండిపోయాయి అన్నమాట. అటువంటి బాధలని కూడా చిరాయ దూరంగా గడిపాలి. మరి దగ్గర రాకూడదు, నాకు అవి ఎట్టి పరిస్థితుల దగ్గర ఉండకూడదు. అందుకని చిరాయ దూరం అనేటువంటి మాట కూడా ఇక్కడ మనకి వేశారనమాట. అందుకని మనం ఏం చేస్తాం, దీనికి ఓం శాంతి 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 అంటే ఈ మూడు రకముల తాపములు కూడా మనకి నశించాలి, ఉపశమనం కలగాలి అని చెప్తాం అన్నమాట. మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ బాధలు తీసుకోండి, ఈ మూడిటిలోనే కలిసిపోవచ్చు. అది అటువంటి తాపాలని కూడా మనకి పోవాలి అనేటువంటి ఇక్కడ చిరాయి దూరం అని చెప్పారనమాట. అయితే మామూలుగా మబ్బు నుంచి వర్షం కురవాలి అంటే దానికి చల్లగాలి ఇవన్నీ తోడవాలి అని చెప్పాం. మరి అమ్మవారు యొక్క చూపులు అనేటువంటి ఆ మబ్బు నుంచి ఆ వర్షధార, ఆ కృపాధార, అనుగ్రహధార మనకి రావాలంటే ఏం కావాలి, అమ్మవారి యొక్క దయానుపవనం. దయానుపవనం అంటే అమ్మవారి దయ నుంచి అనుసరించి వచ్చేటువంటి గాలిట. అది ఎంత చల్లగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు ఆర్ద్రతతో కూడినటువంటి కరుణాస్వరూపిణి. అటువంటి కరుణాస్వరూపిణి ఆర్ద్రత అంటే తడి. ఆ తడితో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క దయ చల్లగానే ఉంటుంది కదండి. అటువంటి చల్లటి అనుపవనము అన్నారు. చక్కటి మాట, ఎంత మంచి మాట వేశారో, దయానుపవనం. అటువంటి అనుపవనంతో ఉంటే తప్పకుండా అమ్మవారి చూపుల్లో ఉండే ఆ కృప మన మీద వర్షధారలాగా మనకి పడుతుంది. దద్యాత్ అంటే అటువంటివి మాకు ఇచ్చుగాక.
ఇంకొక మాట వేశారు ఇక్కడ, అస్మిన్న కించన విహంగ శిశవ్ విషణ్ణే. విహంగ శిశవ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, అంటే ఏంటి ఇక్కడ అస్మిన్న అకించన అంటే ఏమీ లేనటువంటి, అత్యంత దీనుడైనటువంటి, దరిద్రుడైనటువంటి చెప్పవచ్చు అనమాట. చెప్పాలి ఈ పక్షిగాడు అంటే చాతక పక్షి లాంటి వాడిని నేను, అదనమాట. అకించన ఏ పాటి కొంచెం లేదన్నమాట నాకు, అటువంటి ఏ పాటి సంపద లేనివాడు అకించన అనేటువంటి మాటకి ఇక్కడ ఒక అర్థం. అయితే ఈ అకించనులు అంటే ఏంటంటే యోగులు అని కూడా చెప్తారు. వాళ్ళకి ఏమిటంటే ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు, అంటే ప్రపంచ భోగాలు కించిత్ కూడా వాళ్ళకి అవసరం ఉండదు. అదే అకించనులు అంటే యోగులు అని అర్థం ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళ మీద అమ్మ దయ అనుపవనం వెంటనే వేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంక ప్రపంచ భోగాలు అక్కర్లేదు. మనలాంటి వాళ్ళకి ఈ ప్రపంచ భోగాలు కావాలి కదా, అందుకని దానికి తగినటువంటి గాలి మన మీద ఇస్తుంది, మనకి భోగాలు ఇస్తుంది. యోగులకి అయితే వాళ్ళకి కావాల్సింది అది ఇస్తుంది. అంటే అనమాట ఐహిక సుఖాలు కానీ, ఆముష్మిక సుఖాలు కానీ, పారమార్థిక సుఖం కానీ ఏది కావాలంటే అది కూడా అమ్మ యొక్క దయ అనే అనుపవనం, దయానుపవనంతో ద్రవిణాంబుద్ధారలా కురిసేస్తుంది అనమాట మన మీద. అది ఎందుకు ఆ తల్లి నారాయణ ప్రణయిని అని చెప్పారనమాట. ఆ నారాయణ ప్రణయిని కనుక ఈ చూపులు ముఖ్యంగా మొట్టమొదటి నారాయణ మీద పెడతాయి, ఆ చూపులు మన మీద పడతాయి, అప్పుడు మనకి ఈ ద్రవిణాంబుధార అనేటువంటిది మనకు వస్తుంది. ఆ విధంగా అటువంటి కృపాధార ధనధార మనందరికీ కూడా కలగాలని ఆశిస్తూ 9వ శ్లోకంలో ఏం చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం.